పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ సొత్తు 3 రెట్లు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా పెరిగాయి. గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము 3 రెట్లు పెరిగి 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకుందని స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. ఇది 2021 తర్వాత అత్యధికం. ఇందులో ఎక్కువ భాగం వ్యక్తిగత కస్టమర్ ఖాతాల నుండి కాకుండా బ్యాంక్ ఛానల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎన్ఎన్బి తెలిపింది. ఇందులో ఎక్కువ భాగం వ్యక్తిగత కస్టమర్ల ఖాతాల నుంచి కాకుండా బ్యాంక్ ఛానల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎన్ఎన్బి తెలిపింది. భారతీయ కస్టమర్ల నుంచి నేరుగా జరిగే డిపాజిట్లు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇవి 11% వృద్ధితో 364 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకున్నాయి. ఈ డిపాజిట్లు మొత్తం భారతీయులతో సంబంధమున్న నిధులతో 10వ వంతు మాత్రమే. ఎస్ఎన్బి డేటా ప్రకారం మొత్తం 37,600 కోట్లలో ఇతర బ్యాంకుల ద్వారా 32,000 కోట్లు, కస్టమర్ ఖాతాల్లో 3,670 కోట్లు, ట్రస్టుల ద్వారా 435 కోట్లు, బాండ్లు, సెక్యూరిటీలు వంటి ఇతర సాధనలతో 1,432 కోట్లు ఉన్నాయి. అయితే 2023లో స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ సొమ్ము 70% తగ్గింది. ఇది 4 ఏళ్ల కనిష్టం. సుమారు 11,000 కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి తాజాగా పెరుగుదల చాలా ఎక్కువగా పరిగణించవచ్చు. 2006లో ఉన్న దాదాపు 70,000 కోట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే ప్రస్తుతం చాలా తక్కువ మొత్తం స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ సొమ్ము ఉంది. ఇవన్నీ స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంకు, అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక గణాంకాలు మాత్రమే. భారతీయులు దాచి ఉంటారని భావించే నల్లధనం వివరాలు ఇందులో లేవు. భారతీయులు ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన డిపాజిట్లు కూడా వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.